హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మణిపూర్ నుంచి అయితే మనకైతే ఒక మంచి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అనేది చేశారండి. ఈ యొక్క నోటిఫికేషన్కి వచ్చేసి తెలంగాణ అండ్ ఆంధ్ర వారు ఎవరైనా దీనికైతే అప్లై అనేది చేసుకోవచ్చు. అండ్ మేల్స్ అండ్ ఫీమేల్స్ కూడా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అండి. ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి మనకు సెప్టెంబర్ 19న ఈ యొక్క నోటిఫికేషన్ అనేది అయితే రిలీజ్ అనేది చేశారు. అండ్ ఇక్కడ మీరు ఈ యొక్క వెబ్సైట్లోకి వెళ్ళైతే పూర్తి వివరాల గురించి అయితే మీరు పూర్తిగా అయితే చూసుకోవచ్చు. కింద డిస్క్రిప్షన్లో కూడా నేను మీకైతే లింక్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను. అక్కడికి వెళ్ళైతే మీరైతే ఈ యొక్క నోటిఫికేషన్ గురించి అయితే పూర్తిగా తెలుసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి మనకు 20 తారీఖు అక్టోబర్ వరకు అయితే మీరైతే దీనికైతే అప్లై అనేది చేసుకోవచ్చండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం వేకెన్సీస్ గురించి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఇది వచ్చేసి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉంటుందండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ జూనియర్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ అండ్ ఇది వచ్చేసి మనకు 30 ఇయర్స్ వరకు అయితే అప్లై అనేది చేసుకోవచ్చు. ఇది గ్రూప్ అనేది ఇక్కడ మనకు బి అనేది చూపుతున్నారు. అండ్ అలాగే నెక్స్ట్ ఇక్కడ టెక్నికల్ అసిస్టెంట్ ఇందులో వచ్చేసి మనకు 30 ఇయర్స్ వరకు అయితే అప్లై అనేది చేసుకోవచ్చు. అండ్ సూపరింటెండెంట్ ఇది 30 ఇయర్స్ వరకు అయితే అప్లై చేసుకోవచ్చు ఇది కూడా. అలాగే నెక్స్ట్ సీనియర్ అసిస్టెంట్ అండ్ జూనియర్ అసిస్టెంట్ ఇది కూడా మనకు 33 ఇయర్స్ వరకు అయితే అప్లై అనేది చేసుకోవచ్చు. టెక్నీషియన్ వచ్చేసి ఈసీఈ అండ్ ఫిజిక్స్ వచ్చేసి మనకు 27 ఇయర్స్ వరకు అయితే అప్లై అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా ల్యాబ్ అటెండెంట్ ఇది 27 ఇయర్స్ వరకు అయితే అప్లై అనేది చేసుకోవచ్చు అండి. అండ్ అలాగే నెక్స్ట్ ఇక్కడ మనకు ఈ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వారికి 4% వరకు అయితే అప్లికేబుల్ అనేది ఇక్కడ మనకు చూపుతున్నారండి. అలాగే ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే సెలెక్షన్ ప్రాసెస్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు గ్రూప్ బి అనేది మనకు ఏదైతే ఉందో దానికి రిటన్ టెస్ట్ అండ్ స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది. అలాగే నెక్స్ట్ గ్రూప్ సి అనేది ఏదైతే ఉందో దానికి రిటన్ టెస్ట్ అండ్ స్కిల్ టెస్ట్ అయితే ఉంటుందండి దీనికి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే నెక్స్ట్ వచ్చేసి మనకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మనము అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి అయితే మీరు చూసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ ఇక్కడ మనము అప్లికేషన్ ఫీజు గురించి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ 1000 రూపీస్ అయితే పెట్టి అయితే మీరు దీనికైతే అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇది వచ్చేసి నాన్ రిఫండబుల్ అని అయితే చూపుతున్నారు. అండ్ ఎస్సీ ఎస్టీ ఉమెన్స్ కేటగిరీస్ వారు ఎవరైతే ఉంటారో వారు వచ్చేసి 500 రూపీస్ పెట్టి అయితే దీనికైతే అప్లై అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అండ్ అలాగే నెక్స్ట్ ఈ యొక్క ఎగ్జామ్కు రిటన్ టెస్ట్ ఎగ్జామ్ రాయడానికి వెళ్ళినప్పుడు దీనికైతే ఎలాంటి టీఏడిఏ అయితే ఎలాంటిది పేడ్ చేయమని అయితే వీళ్ళు చెప్తున్నారు. ఎగ్జామ్ కానివ్వండి, డైరెక్ట్ ఇంటర్వ్యూ కానివ్వండి, ఎలాంటి టీఏడిఏలు అయితే ఏం ప్రొవైడ్ చేయడం లేదని అయితే వీరైతే చెప్తున్నారు. అలాగే నెక్స్ట్ లాస్ట్ డేట్ ఇక్కడ అక్టోబర్ 20 తారీఖు వరకు అయితే దీనికైతే అప్లై అనేది చేసుకోవచ్చండి. అండ్ ఈ వీడియో చూస్తున్న వారందరూ ఒక లైక్ చేయండి. కొత్తగా విజిట్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్క ఉన్న బెల్ అయితే క్లిక్ అనేది చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ విధంగా అయితే ఈ యొక్క నోటిఫికేషన్ అయితే ఉంది. కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అక్కడికి వెళ్ళైతే మీరు డౌన్లోడ్ చేసుకొని అయితే పూర్తి వివరాలు చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్. జై జవాన్, జై హింద్.